ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు. కానీ ప్రతి అనుభవం జ్ఞాపకమే. మనసుని ప్రశాంతంగా ఉంచగలిగేవి రెండే. ఒకటి మౌనం, మరొకటి క్షమాపణ. 10 మందికి అర్థమయ్యేలా మాట్లాడటం కంటే 10 మంది మాట్లాడేది అర్థం చేసుకోవటంలోనే ఉంది నీ గొప్పతనం. గుర్తించాలే కానీ కొన్నిసార్లు పెదవులు కంటే కళ్ళే ఎక్కువగా మాట్లాడతాయి. భవిష్యత్తు సంతోషంగా ఉండాలంటే మిమ్మల్ని మర్చిపోయిన వాళ్ళని మీరు మర్చిపోవాలి. అతి మంచిగా ఉండటం కూడా మూర్ఖత్వమే. పసిడిలో ప్రతి ముక్క ఎంత విలువైనదో జీవితంలో ప్రతి క్షణం అంతే విలువైనది. దేవుడిని నేను అడిగే ఒకే ఒక్క వరం, నేను బ్రతికి ఉన్నంతకాలం నువ్వు నా పక్కనే ఉండాలని. బంధం బలంగా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించగలగాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడిగే గుణం కలిగి ఉండాలి. జ్ఞాపకాల విలువ అవి ఇచ్చిన సంతోషాన్ని బట్టి కాదు, అవి మిగిల్చిన మనిషిని బట్టి ఉంటాయి. జనం మనల్ని అభినందిస్తున్నారో లేక ఉపయోగించుకుంటున్నారో తెలియకపోతే కష్టమే. శృంగారం ఇది కేవలం శరీరాల సంభాషణ కాదు, ఇది రెండు ఆత్మల మధ్య జరిగే అద్భుతమైన సంవాదం.